హలో అందరికీ ఈరోజు మా తమ్ముడికి హెల్త్ బాలేదని చెప్పి స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. అందుకనే వచ్చామన్నమాట వాడిని తీసుకెళ్దామని చెప్పి. సంక్రాంతి హాలిడేస్ అయిన తర్వాత స్కూల్ ఓపెనింగ్ ఈ రోజే ఫస్ట్ డే కదా. మా తమ్ముడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే తెగ బాధపడిపోయాడు. నాకు కాలు నొప్పి వస్తుంది, వేలు నొప్పి వస్తుంది అని చెప్పి. ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చి ఈ రోజు వెళ్ళాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. వాళ్ళ క్లాస్లో కూడా ఎంతోమంది రాలేదంట. క్లాసెస్ ఏం సరిగ్గా జరగవు కదా, ఇంకెందుకులే అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాము. అప్పటి వరకు డల్గా ఉన్నవాడు మేము తీసుకొద్దామని చెప్పి వెళ్ళేసరికి ముఖం చిచ్చుబుడ్లా వెలిగిపోయింది. ఎంత పెద్దోళ్ళైనా సరే 4 days హాలిడేస్ వచ్చేసరికి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాలంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. మనకి ఎలా ఉందంటే చిన్నపిల్లలకి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. మా తమ్ముడైతే మార్నింగ్ వెళ్ళడానికి ఎన్ని వేషాలు వేశాడో. మా తమ్ముడు నొప్పి వస్తుందని, కాళ్ళు లాగుతున్నాయని అంటాడు కానీ ఎప్పుడు స్కూల్కి వెళ్ళనని మాత్రం అస్సలు ఏడవలేదు ఇప్పటి వరకు. చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కింద పడి దొల్లేస్తారు కదా, వాళ్ళందరితోని పోల్చుకుంటే మా తమ్ముడు బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా రోజులు హాలిడేస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చే దారిలో సోడా తాగుదామని చెప్పి ఇక్కడ ఆగాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.